ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో టెర్రరిస్టులని ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని పహల్గామ్ పంపించి, పహల్గామ్‌లో సాధారణ ప్రజల మీద, టూరిస్టుల మీద అటాక్ చేయించింది పాకిస్తానే. దీని వెనక అసీం మునీరే ఉన్నాడు అన్న వార్త మనం ఇప్పటివరకు చూసాము. అయితే నిన్న ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే చైనానే చేయించింది అని చెప్పి ఆ వెలుగులోకి వచ్చిన విషయాన్ని ఫస్ట్ పోస్ట్ ఎడిటర్ దీని మీద చాలా డీటెయిల్గా రాశారు. ఇది చైనానే చేయించింది అని చెప్పి, పాకిస్తాన్ మీద చైనా కంట్రోల్ కంప్లీట్గా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. మనం కానీ అసలు పాకిస్తాన్ మీద చైనా పెత్తనం ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ రిలేషన్స్ ఏంటి, రెండోది పాకిస్తాన్ చెప్తే అంటే చైనా చెప్తే పాకిస్తాన్ చేసే పరిస్థితి ఉందా, మూడవది అసలు చైనాకు అవసరం ఏంటి, ఇండియా మీద పాకిస్తాన్ని ప్రయోగించి ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం తీసుకురావడం వల్ల చైనాకి కలిగే లాభం ఏంటి అని ఈ మూడు విషయాల్ని ప్రధానంగా మనం చర్చిద్దాం. ఫస్ట్ విషయం ఏంటంటే, చైనా చేసిందనడానికి మన దగ్గర ఎలాంటి లాజిక్ పనిచేస్తుందంటే, ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకో, ప్రధానంగా మోటివ్ అనేది ఇంపార్టెంట్. ఏ మోటివ్తో ఈ హత్య చేస్తుంటారు. ఈ మోటివ్ అంటే ప్రధానంగా ఏముంటుంది, డబ్బులు కోసం హత్యలు జరుగుతాయి, తర్వాత అమ్మాయిల విషయాల్లో హత్యలు జరుగుతాయి, తర్వాత రివెంజ్ కోసం హత్యలు జరుగుతాయి. ప్రధానంగా ఈ కారణాలు ఉంటాయి. అలాగే డబ్బు జరిగితే ఏం చేస్తాం, ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు. మనీ ఎక్కడికి ట్రావెల్ అయింది, మనీ ఎవరికి చేరుతుంది, దాన్ని బట్టి ఈ స్కామ్ వెనక ఎవరు ఉంటారనేది చెప్పచ్చు. అలాగా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వార్ జరిగితే ఎవరికి ఉపయోగం, పాకిస్తాన్కి ఏం ఉపయోగం లేదు. నిజానికి పాకిస్తాన్కి చాలా నష్టం. పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం పెట్టుకుంటే ఇంకా కూడా వాళ్ళు దివాలా తీసే పరిస్థితి, వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ పావర్టీ అతి దారుణంగా ఉంది పాకిస్తాన్లో. వాళ్ళు ఏదో బెయిల్అవుట్ల మీద బతుకుతూ ఉన్నారు. అలాంటి బలహీనంగా ఉన్న పాకిస్తాను వాళ్ళ దగ్గరున్న ఆర్ముడు రిజర్వ్స్ అవన్నీ కూడా 4 రోజులకి రావు అనేది లేటెస్ట్గా గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి పాకిస్తాను ఇండియా లాంటి అతిపెద్ద కంట్రీ, ఎకనామిక్గా ఇండియా 5th ప్లేస్లో ఉంది, ఆర్ముడు డిఫెన్స్ పరంగా 4వ ప్లేస్లో ఉంది. రెండోది స్ట్రాటజిక్గా ఇండియా చాలా హామ్ చేయగలదు పాకిస్తాన్కి. ఇన్ని రకాల ఇది పెట్టుకొని ఎందుకు ఈ స్థాయిలో రెచ్చగొడుతుంది, కాశ్మీర్ అనేది వాళ్ళకి తెలుసు, ఎప్పటికీ వాళ్ళ దేశానికి రాదు కాశ్మీర్, కానీ ఎందుకు చేస్తుంది, కాబట్టి దీని వెనక చైనానే ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఇండియా చాలా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎకనామిక్గా తీసుకున్నప్పుడు అనేక పెట్టుబడులు మనకి వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఎమర్జింగ్ మన గోల్ ఏంటి, ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నాం, 3rd ప్లేస్లోకి వెళ్ళాలనేది ఇప్పుడు ఇమీడియట్గా మన గోలు. 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ మధ్య ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ పెట్టడం, ముఖ్యంగా చైనా మీద 145% టారిఫ్ విధించడం వల్ల చైనాలో పెట్టుబడులు పెట్టే అనేక కంపెనీలు ఇంక్లూడింగ్ యాపిల్ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అందులో చాలామంది ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇండియా ఎందుకంటే పీస్ఫుల్ కంట్రీ, బాగుంది, ఇక్కడ లేబర్ చీప్గా దొరుకుతారు, గవర్నమెంట్ బాగా కోఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో చైనా ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. చైనాలో యాపిల్ లాంటి సంస్థలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇండియాకి ఆల్టర్నేటివ్గా మిగతా పెట్టుబడిదారులకంతా కూడా ఇండియా కనిపిస్తుంది. సో కాబట్టి ఇండియాని అస్థిరపరిచి, ఇండియా నిరంతరం వార్లో ఉంటుంది, పాకిస్తాన్తో వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, ఇండియాలో డిపెండబుల్ కాదు, ఇండియాలో పెట్టుబడులు పెట్టలేము, సేఫ్టీ ఉండే అవకాశం లేదు అన్న వాతావరణం క్రియేట్ చేయడం ద్వారా చైనా తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది అనేది ఈ వాదనలో బలమైంది. రెండవది, ఇప్పుడు చైనా చెప్తే పాకిస్తాన్ ఎందుకంటుంది అనుకున్నప్పుడు చైనాకి పాకిస్తాన్కు ఉన్న రిలేషన్షిప్స్ చూస్తే, మొదటగా మనం డిఫెన్స్ చూస్తే, చైనా పాకిస్తాన్ దగ్గర ఉన్న మొత్తం ఆర్ముడ్ ఫోర్సెస్ అంటే ఆర్ముడ్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కానీ 80% చైనా నుంచి తెచ్చుకుంటుంది. ఆర్ముడ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, సబ్మెరైన్స్ దగ్గర నుంచి, ఎయిర్ఫోర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చైనా నుంచే పాకిస్తాన్కి ప్రధానంగా వస్తున్నాయి. అంతకుముందు ఉక్రెయిన్ ఇలాంటి దేశాల నుంచి కూడా వచ్చేది. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధంలో ఉండిపోవడం వల్ల అది ఆగిపోయింది, చైనా నుంచే వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా పహల్గామ్లో వాడిన M4 గన్స్ కూడా చైనా నుంచి వచ్చాయని, అట్లాగే వాళ్ళు వాడిన శాటిలైట్ కమ్యూనికేషన్ ఫోన్ సిస్టమ్స్ కూడా చైనా నుంచి వచ్చాయని చెప్తున్నారు. సో అందువల్ల చైనాకి
పాకిస్తాన్కి డిఫెన్స్ అనేది బలంగా ఉంది. ముఖ్యంగా ఫైటర్ జెట్స్ జెఫ్-17 థండర్ కానీ, జే-10C కానీ, అట్లాగే యువాన్ సబ్మెరైన్స్ కానీ, ఫ్రిజెట్స్ అంటారు. ఫ్రిజెట్స్ అంటే ఒక షిప్ వెళ్తుంటే దాని పక్కన ఒక వార్ షిప్ వెళ్తుంది చిన్నది, దాన్ని కాపాడడానికి ఇది బాడీ గార్డ్ లాగా పనిచేస్తుంది. దాన్ని ఫ్రిజెట్స్ అంటారు. ఈ ఫ్రిజెట్స్ కానీ, మిసైల్స్ సిస్టమ్స్ కానీ, తర్వాత షహీన్ ఎయిర్ బేస్డ్ డ్రిల్స్ జరిగాయి ఈ మధ్య, వారియర్ గ్రౌండ్ బేస్డ్ డ్రిల్స్ జరిగాయి. తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కూడా మెటీరియల్ ఇవ్వడం కానీ, టెక్నాలజీ అందించడం కానీ చైనా చేసింది. ముఖ్యంగా షహీన్ అన్ని డిఫెన్సివ్ వార్పు అంటే మనం అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకునే సిస్టమ్స్ని కూడా చైనానే వాళ్ళకి ఇచ్చింది. అలాగా చైనా మీద కంప్లీట్గా డిఫెన్స్ మెకానిజం ఆధారపడింది.